విను పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. వేసవి ఎక్కువ ఉంది. వేసవి కాలపు సెలవులు పిల్లలకి ఇచ్చారు. కానీ పేరెంట్స్కి ఒకటే ప్రాబ్లం ఏంటంటే పిల్లల్ని భరించలేక దాన్ని చాలా మంది పేరెంట్స్ లోపల అనుకుంటారు హాఫ్ డే పెట్టినా బాగుండు, లేకపోతే స్కూల్స్ కాస్త కూడా రన్ చేస్తే బాగుండు అనుకునే పేరెంట్స్ చాలా మంది ఉంటారు. కరెక్ట్. ఎందుకంటే పిల్లలు సెల్కి అడిక్ట్ అయిపోతున్నారు, టీవీకి అడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇద్దరు ముగ్గురు ఉంటే కొట్టుకుంటున్నారని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ నా ప్రశ్న, మీరు చిన్నప్పుడు ఇలాగే ఉండేవారా? మీ సమ్మర్లో మీరు కొట్టుకోలేదా? మీరు ఆడుకోలేదా? మీరు పొలాల చుట్టూ తిరగలేదా? ఎండలో తిరగలేదా? క్రికెట్ ఆడలేదా? గ్రామీణ ఆటలు ఎన్ని ఆడలేదు? పిల్లల్ని బయటికి పంపించండి. ఎండలో పంపించమని చెప్పట్లే. ఎండ తగ్గిన తర్వాత పిల్లలు 10 మందితో తిరగడానికి, కలవడానికి అలౌ చేయండి. వాళ్ళకి ఏసీ రూమ్లో పెట్టి వాళ్ళకి టీవీ, సెల్ ఫోన్ ఇస్తే దానికే అడిక్ట్ అవుతారు. వాళ్ళకు టైంపాస్ కావాలి కదా. మనం ఇంకొక ప్లాన్ చేస్తాం, సమ్మర్ క్యాంప్కి పంపిస్తే ఎలా ఉంటుందని. ఎస్, నెక్స్ట్ కాన్సెప్ట్, పిల్లల్ని ఎలా ఒకలా దూరం పెట్టాలి. అసలు ఈ సమ్మర్ క్యాంప్లో ఏం నేర్పిస్తారు చెప్పండి? సమ్మర్ క్యాంప్ పాంప్లెట్స్ ఇంటికి వస్తున్నాయి, నేను చూస్తున్నాను. అనేక ఐటమ్స్ ఉంటాయి, 20 ఐటమ్స్ వరకు. దీంట్లో అన్నింటిలో నిష్ణాతులు అవుతారంటారు. పోనీ ఓకే, ఒక దాంట్లో నిష్ణాతులు చేద్దాం అనుకున్నారు. సో స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు, మీరు ఆ కళలకి పంపిస్తారా? ఎడ్యుకేషన్ మళ్ళీ ఐఐటి, నీట్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి 6th నుంచే ప్రిపేర్ చేయాలి. సో లక్ష్యం, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, అన్ని కళల్లో వాళ్ళని ముందు తీసుకెళ్ళండి. అంతే తప్ప సమ్మర్లో మాత్రం సమ్మర్ క్యాంప్కి ఎందుకు పంపిస్తున్నారో మీరు ప్రశ్నించుకోవాలి. నిజంగా వాళ్ళ మీద ప్రేమతో పంపిస్తున్నారా, లేకపోతే మీ దగ్గర నుంచి కొంచెం దూరం పెట్టి వాళ్ళని కంట్రోల్ చేద్దామని పంపిస్తారు? మీ పిల్లలు సెల్ ఫోన్కి లేకపోతే టీవీకి అడిక్ట్ అవుతే ఏం చేయొచ్చు? మంచి పుస్తకాలు ఇవ్వండి. వాళ్ళ పుస్తకాల్లో న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ నేర్పించండి, డ్రాయింగ్ నేర్పించండి, పెయింటింగ్ ఇంట్లోనే చేయించండి. తర్వాత పెద్ద బాల శిక్ష అనే పుస్తకం ఉంటుంది, అది కొనివ్వండి. పిల్లలకి నేర్చుకుంటారు భాష, సంస్కృతి అన్నీని. అక్షరాల మీద పట్టు నేర్పించండి. తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, స్పెల్లింగ్స్ దగ్గర నుంచి మొదలు పెట్టండి. తర్వాత వాళ్ళకి మ్యాథ్స్లో వీక్ అని మీరు అంటూ ఉంటారు కదా, వాళ్ళకి టేబుల్స్ నేర్పించండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలుసా అండి? 1 to 12 వరకే నేర్పిస్తారు. అలా కాకుండా నేను చెప్పేది 1 to 20, అలాగా 13 టేబుల్ 13 to 20, అలాగా 20th టేబుల్ 20 to 20 వరకు నేర్పించండి. ఇంట్లో అనేక స్కిల్స్ నేర్పించవచ్చు. కుకింగ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, హౌస్ క్లీనింగ్లో ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళకి క్లే ఆర్ట్ నేర్పించండి. క్లే ఆర్ట్ అంటే ఆర్టిఫిషియల్ క్లే కాదు, బంకమట్టి. కరెక్ట్గా బంకమట్టి, దాంతో ఆడినామండి, మోటార్ స్కిల్స్ పెరుగుతాయి. సో పిల్లల్ని అనేక విధంగా ఎంగేజ్ చేయొచ్చు. మీ సంస్కృతి నేర్పండి, మీ ఊరు తీసుకెళ్ళండి, మీ బంధువులు పరిచయం చేయండి, బంధువులతో మాట్లాడేది ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్షిప్ నేర్పించండి. అంతే తప్ప వాళ్ళని క్యాంపులు పంపించో లేకపోతే వాళ్ళ సెల్కి ఇచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టడం కాదు. మీ పిల్లల్ని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క 1.5 లేకపోతే 2 నెలలు మంచి సమయం, దీన్ని యూటిలైజ్ చేయండి. ఏమంటారు మీ కమెంట్స్?